టాలీవుడ్లో పుష్ప మాన్యా ముగిసిపోయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్ చేంజర్ అయితే రెండోది ఓజీ. అయితే ఇందులో గేమ్ చేంజర్ సినిమా కొంతమందికి నచ్చిన అవుట్డేటెడ్ స్టోరీనే డైరెక్టర్ శంకర్ మళ్ళీ తెరకెక్కించాడని చాలా మంది విమర్శించారు. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఈ మూవీ ఫ్లాప్ అవడం జరిగింది. దీంతో ఈ సినిమాను అందరూ మర్చిపోతూ వస్తున్నారు. దీని తర్వాత ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలో రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం. దాదాపు 3 సంవత్సరాలుగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూట్ ఇంకా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ హరిహర వీరమల్లు ఈ సమ్మర్లో విడుదల కానుంది. ఆ తర్వాత ఓజీ పూర్తి షూట్ కంప్లీట్ చేసుకుని దసరాకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఓజీకి సంబంధించి చాలా రోజులుగా చాలా రకాల అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో ఏదో రకంగా ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడల్లా ఓజీ అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న థమన్ కూడా ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం భారీ హైప్ ఇవ్వడం చూసాం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తమిళ సినిమాలు షేక్ అయ్యేలా ఓజీ ఉంటుందని అన్నారు. ఇప్పుడు మరొకసారి థమన్ ఓజీకి సంబంధించి మరొక హైప్ ఇచ్చాడు. ఓజీ గురించి థమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఓజీ విడుదలయ్యే నాటికి తాను గడ్డాలు మీసాలు పెంచుకుంటానని తెలిపారు. మీసం పెరిగాక అవి తిప్పుతానని చెప్పారు. నేను మీసం తిప్పి చెప్పుకుంటా. ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా అది బాంబ్ అని, మామూలు బాంబు కాదని, న్యూక్లియర్ బాంబ్ అని చెప్పారు. సినిమా డిలే అయ్యే కొద్దీ పాటలను అప్గ్రేడ్ చేస్తున్నామని, ఇంకా బెటర్గా చేస్తున్నామని తెలిపారు. సో ఇంకా మిగతా 3 సాంగ్స్ ఇప్పుడు సినిమా చూస్తూ ఇంకా పాట రిలీజ్ అయ్యేవాడికి చేయాలి. సినిమా రిలీజ్ అయ్యే ముందు కూర్చుందాం అనుకుంటున్నాం. దర్శకుడు సుజీత్ కూడా అదే ప్లాన్లో ఉన్నారని, అదే చేస్తున్నాడన్నారు. పైగా సేమ్ ఏజ్ సేమ్ వేవ్ లెంత్లో ఉన్నాడని, ఏపీ డిప్యూటీ సీఎం మూవీ కావడంతో చాలా కేర్ తీసుకుంటున్నాడని అన్నారు. ఓజీ ఒక మాసివ్గా ఉండబోతోంది. అదొక మ్యాజిక్ అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ గొప్ప స్థాయిలో పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంటున్నారు. ఆ గ్యాంగ్స్టర్ ఫిల్మ్కి ఇప్పుడు మనం చేస్తే ఎలా ఉంటుంది? మన ఆన్సర్ ఏంటి? మన తెలుగు నుంచి కూడా ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీ ఇప్పటికీ రాలేదు. ఇతర భాషల్లో లియో, జైలర్, బీస్ట్ వంటి సినిమాలు చూసాం. అలాంటి మూవీస్ టాలీవుడ్ నుంచి చూడాలనుకుంటున్నారు. అది పవన్ నుంచి రాబోతుందంటే వేరే లెవెల్లో అంటూ ఒక రేంజ్లో హైప్ ఇచ్చాడు థమన్. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్ ఈ 4 సినిమాలు కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తుంది. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో హైప్ పెంచుతుంటే తట్టుకోలేమంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా థమన్ పెంచుతున్న హైప్స్కు సినిమా ఫలితం ఉంటే గనక ఈ సినిమా ఫలితాన్ని ఊహించలేం. ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో అప్పటి పరిస్థితులను బట్టే చెప్పొచ్చు.